మనం లోబడి ఉన్నాం అనుకోండి దేవునికి, అది ఎలాంటి అవుట్‌పుట్ వస్తది అంటే దాంట్లో మనం వేలు పెట్టగలమా? ఇలాంటిది, ఇది ఇలా ఉందని మనం చెప్పగలమా దాన్ని? ఇస్సాకు గారి లైఫ్‌లో మనం అది పెట్టగలమా? ఎలాంటి కొడుకునిచ్చాడయ్యా అబ్రహాంకి దేవుడంటే, అబ్రహాం గారి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో అబ్రహాము దేవుడను అనే మాట మనం వింటామండి. ఇప్పుడు మా ఇంటి పేరు సంథింగ్ ఉంటదండి, మీ ఇంటి పేరు సంథింగ్ ఉంటదండి. దేవుడి ఇంటి పేరు ఏంటి ఇంతకీ? చూడండి ఎలా ఉందో. ఏ దేవుడు, బి దేవుడు కాదు, అబ్రహాం దేవుడు. మోషే అంటాడు దేవుడు కనపడ్డాడు అని చెప్పమన్నావయ్యా, బానే ఉంది. ఎవడో గుర్తుపడతాడా ఇంతకీ? గుర్తుపట్టట్లేదా? ఏదో పంజాబ్ వేలు అబ్రహాం దేవుడు అని చెప్పు అన్నాడు అంతే. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేలాగా ఎలాంటి కొడుకునిచ్చాడు దేవుడు అబ్రహాం అంటే, వెంటనే మళ్ళీ ఇస్సాకు దేవుడు అని చెప్పుకునే విధంగా ఇచ్చాడు. అది అబ్రహాం అలా కాకుండా వేరే వేరే వేషాలు వేసి దేవుడి మీద ఆధారపడకుండా శారాని చంపేసి వేరే వాళ్ళు చేసుకుని ఉంటే మీరు ఆలోచించండి. లేదా శారాని అబ్రహాం చంపేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే, లేదా వాళ్ళిద్దరు గొడవలు పెట్టేసుకుని దేవుడి మీద అలిగేటే వెళ్ళిపోయి ఉంటే, ఈ రోజు చరిత్ర ఇంకొకలా ఉండేది.